అయితే ఇక్కడ తిక్కన అనేవాడు శివ కవులు అనేవాళ్ళు. తిక్కన మధ్యలో, ఈ నన్నయ్యకి తిక్కనికి మధ్యలో శివకవులు. వీటి పరిణామ క్రమాన్ని మనం సామాజిక చారిత్రక కోణంలో కూడా విశ్లేషించాలి. అలా విశ్లేషించేటట్టుగా ఈ చరిత్ర అనేది మనకి కనిపిస్తుంది, సాహిత్య చరిత్ర. ఒకసారి చూస్తే నన్నయ్య కాలంలో గూఢ సంస్కృత తత్సమ పద భూయిష్టమైన రచన కనిపిస్తుంది. సంస్కృత పద ప్రయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే క్రమంలో కొంత సారమతులైన కవీంద్రులకు అర్థమయ్యే రచనే కాకుండా కొంత అక్షరాలు రమ్యంగా అలా ఓలలాడినట్టుగా కూడా కొంత రచన కనిపిస్తుంది. ఒకవైపు, మరొక వైపు రచన దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అని అనొచ్చు. అది ప్రత్యక్ష వ్యతిరేకత లేదు, వాటికి సంబంధించిన ఆనవాళ్ళు లేవు. కానీ ఆ సంస్కృత పదభూయిష్ట రచన కేవలం కులీన వంశాలకే చెందింది. ఇది సాంస్కృతిక జీవన క్రమంలో సామాన్య ప్రజలను ప్రభావితం చేసే రచన మాధ్యమం అనేది మనకి లేదు. మాధ్యమం అంటే ఒక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అన్నట్టు, మీడియం. ఓకే, ఆ మీడియం అనేది లేదు. ప్రజావాహికగా సాహిత్యం నిలబడాలి. మనం అనుకున్నటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే సాహిత్యమే సరైన వాహికగా ఉంటుంది, వారధిగా వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రజాబాహుల్యంలో ఉన్నటువంటి వ్యవహారిక రూపభేదాలనే ఎంచుకొని రచన చేసినటువంటి వైఖరి శివకవుల్లో కనిపిస్తుంది. వాళ్ళెవరు? పాల్కురికి సోమనాథుడు లాంటి వాళ్ళు. నన్నయ్య రచనలో నేను ఇందాక చెప్పినట్టు సంస్కృత పదభూయిష్టమైన రచన అంటే ఆ దుష్యంతుడు అనంత సత్తుడు సమస్త అశాంత మాతాంగ మర్యాదాలంకృతమైన భూవలయం ఆత్మాయుక్తమై ఉండగా ఆదిత్యాంశ సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాలు అని ఇలా వెళ్తుంది. ఆదిక్షత్ర చరిత్ర నేలే అజితుండే బాహువీర్యంబుడని అని అంటుంటే అదో పులి గాంభీర్యాన్ని తలపించే శార్దూల వృత్త పద్యంలో రచించిన వైఖరి నన్నయ్యలో కనిపిస్తుంది. సారమతులైన కవీంద్రులకు మాత్రమే అర్థమయ్యే పాండితీ ప్రకర్ష నన్నయ్యలో సహజంగా చోటు చేసుకుంది. ఆదికవి నన్నయ్య మొట్టమొదటి తెలుగు రచన మన ఆంధ్ర మహాభారతం రాస్తున్నప్పుడు మనకున్నటువంటి ఆధారం సంస్కృత గ్రంథం. సంస్కృత మహాభారతంలో ఉన్నటువంటి ఆ గాంభీర్యతని ఇక్కడ కూడా కనబరిచే క్రమంలో సంస్కృత పదభూయిష్టమైన రచననే కొంత ఎక్కువగా ఎంచుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే వీటికి విరుద్ధంగా ఆ కులీన వంశం, ఇవి రాజులకి అంకితం ఇచ్చినటువంటి రచనలు. ఇవన్నీ తమ చంద్రవంశీకుల పూర్వ వైభవాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాలని రాజు కోరితే ఆ రాజు కోరికని తీర్చడానికి రచించిన రచనలు మాకు కాదు, మేము ప్రజావాహికగా ఉన్నటువంటి రచనలు ఎంచుకుంటాం అంటూ ఏంటి పాల్కురికి సోమనాథుడు రచన చేశాడు. దానిలో ఈ పండితారాధ్య చరిత్ర అంటే ఆ పాండితీ ప్రకర్ష ప్రదర్శించిన పండితులు కాదు, ఈ శివకవులు. అందులో బసవేశ్వరుడి ప్రభావంతో వచ్చినటువంటి ఈ శైవ ఉద్యమాన్ని ప్రభావితం చేస్తూ శైవ ఉద్యమాన్ని పుణికిపుచ్చుకొని అవలోకనం చేసుకొని చేసినటువంటి రచనలన్నీ శివకవుల్లో కనిపిస్తాయి. ఇదంతా నిమ్న వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి వైఖరి ఈ శివకవి యుగంలో కనిపిస్తుంటుంది. అర్థమైందా? వీళ్ళు నరాంకితం చేయలేదు, నరులకి తమ కవిత్వాన్ని అంకితం చేయలేదు వీళ్ళు. ఇది మనం గమనించవచ్చు.